హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోపోనోపోనో హీలింగ్ లైట్. ఇప్పుడు మనీ అడగడానికి మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? లేకపోతే మనీ తీసుకోవడంలో మీరు షేమ్గా, గిల్ట్గా ఫీల్ అవుతున్నారా? మీ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ వండర్ఫుల్గా మీరు మనీ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడానికి ఈ మ్యాజికల్ హీలింగ్ టెక్నిక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇదే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లే, ఐఎమ్ శ్రావణి, సర్టిఫైడ్ హోపోనోపోనో ఈఎఫ్టి కోచ్. ఇదే మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్. Take a deep breath. Slowly breathe out. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear money. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear money. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. నేను ఏదైతే అన్కంఫర్ట్ని ఫీల్ అయ్యానో దానికి పూర్తి బాధ్యత నాదే. మనీ పరంగా అడగడానికి కానీ తీసుకోవడానికి కానీ నేను అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యానో దానికి పూర్తి బాధ్యత నాదే. నాకు మనీ కావలసినా కూడా నేను అడగడానికి మొహమాట పడిన దానికి ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ మనీ. నువ్వు నాకు చాలా కావాలని ఉన్నా కూడా నేను తీసుకోలేకపోతున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. నీ పైన చాలా నెగిటివ్ థాట్స్ పెట్టుకున్న దానికి, ఎమోషన్స్ని పెట్టుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మై డియర్ మనీ. ఇంత మంచి ఆపర్చునిటీస్ నాకు నువ్వు ఇస్తున్న దానికి, నీతో రిలేషన్షిప్ నాకు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నదానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మనీ. నీ గురించి నేనెప్పుడు మాట్లాడినా, ఆలోచించినా నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను. నిన్ను ఒక గురువుగా ట్రీట్ చేస్తున్నాను. మనీ వచ్చి నాకు ఒక లెసన్ నేర్పించింది, దాన్ని నేను అప్లై చేస్తున్నాను. నేను కంప్లీట్ గ్రాటిట్యూడ్తో ఉన్నాను మనీ పరంగా. సారీ, ఇన్ని రోజులు నెగిటివ్గా ఆలోచించి అవే పెంచి పోషించిన దానికి ఐఎమ్ సారీ మై డియర్ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నీ గురించి నేను ఎప్పుడు మాట్లాడినా చాలా కంఫర్టబుల్గా మాట్లాడతాను,
సో ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈవెన్ వాళ్ళు నో చెప్పినా ఎస్ చెప్పినా నేను చాలా రెస్పెక్ట్గా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను. ఐ హ్యావ్ ది పవర్ టు హ్యాండిల్ యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ ఆల్సో. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. I love you, my dear money. I'm sorry. Please forgive me. Thank you. I love you. మీ గురించి నేనెప్పుడు వేరే వాళ్ళతో చెప్తున్నా కూడా ఒక ఫ్రెండ్ లాగా రెస్పెక్ట్ చేస్తూ మాట్లాడుతాను. మీరు వేరే వాళ్ళని చాలా కంఫర్టబుల్గా మనీ అడుగుతున్నట్టు చూడండి. విజువలైజ్ చేసుకోండి. ఐఎమ్ ఆస్కింగ్ మనీ. థ్యాంక్ యూ. చాలా కంఫర్టబుల్గా మనీ అడగగలుగుతున్నాను ఎవరినైనా. రిజెక్షన్ వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కంఫర్టబుల్గా మనీ అడుగుతున్నాను. ఎట్ ది సేమ్ టైం మనీని కంఫర్టబుల్గా రిసీవ్ చేసుకుంటున్నాను. చూడండి, మీరు ఒకరికి ఇవ్వండి, మీ చేతులతో ఇచ్చినట్టు చూడండి. బయటికి యాక్షన్ చెయ్యండి. చేతులతో ఇవ్వండి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇస్తున్నప్పుడు తీసుకోండి. ఇవ్వండి, తీసుకోండి. థ్యాంక్ యూ మనీ. నేను కంఫర్టబుల్గా ఇస్తున్నాను. నేను కంఫర్టబుల్గా రిసీవ్ చేసుకుంటున్నాను. ఐ హ్యావ్ ది పవర్ టు ఆస్క్ అబౌట్ ద మనీ, డిస్కస్ అబౌట్ ద మనీ విత్ ఎవ్రీవన్ కంఫర్టబుల్లీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఏదైతే నేను అడగడానికి గిల్టీ ఫీల్ అయ్యానో ఐఎమ్ రియల్లీ సారీ. తీసుకోవడానికి గిల్టీ ఫీల్ అయ్యానో దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఎవరైనా ఇచ్చినప్పుడు నేను కంఫర్టబుల్గా తీసుకోలేకపోయిన దానికి సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఒక మనీ గురించి ఆలోచించి నేను నా రిసీవ్ చేసుకునే పవర్ని, ఇచ్చే పవర్ని తగ్గించుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నా గురించి కానీ ఇతరుల గురించి కానీ ఎప్పుడైనా మనీ పరంగా తక్కువ చేసి ఉంటే, నా దగ్గర లేవు కదా, వాళ్ళ దగ్గర కూడా లేవేమో, నా దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఉన్నట్టే. సో నేను ఈక్వల్గా చూస్తాను. ఎప్పుడైతే నన్ను తగ్గించుకున్నానో వేరే వాళ్ళ దగ్గర కూడా తగ్గే ఉన్నవి లేవు అనే చూస్తాను. వాళ్ళ దగ్గర ఉన్నవి నా దగ్గర కూడా ఉన్నవి. మనీ ఉంటేనే వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సో దే హ్యావ్ ది పవర్, దే హ్యావ్ ది ఎనర్జీ. At the same time, I have the energy, money energy. I can comfortably ask money. I can comfortably receive the money. Thank you. I love you, my dear money. Please forgive me for this clarity. నాకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన దానికి, నేను ఇంత కంఫర్టబుల్గా తీసుకోగలుగుతున్న దానికి, అడగగలుగుతున్న దానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మై డియర్ మనీ. ఈ క్లారిటీ నా పైన, నాకు ఎదుటి వాళ్ళ పైన కూడా తీసుకొచ్చిన దానికి. ఎవ్రీవన్ హ్యాస్ ది మనీ, మనీ ఎనర్జీ. I can comfortably ask the money. They can also comfortably accept or reject that one. I invite both.
ఎప్పుడైతే అడిగితే ఇవ్వలేదు అన్న గిల్టీని నేను క్యారీ చెయ్యను. ఇట్స్ ఓకే. ఐ హ్యావ్ ద పవర్ టు క్రియేట్ మనీ ఎనర్జీ. ఐ ఫర్గివ్ మై సెల్ఫ్ ఫర్ మై పాస్ట్. ఎప్పుడైతే మనీ అడిగినప్పుడు ఇవ్వకపోతే నన్ను నేను తక్కువ చేసుకున్న దానికి ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. నన్ను నేను తక్కువగా చూసుకున్న దానికి ఐ ఫర్గివ్ మై సెల్ఫ్. I have the energy to create money. Thank you, money. I love you. Thank you. I love you, my dear money. ఎవరైతే మనీ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. మీరిచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోండి. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. నాకు ఎనర్జీ ఉంది అని చూపెట్టిన దానికి, ఎనర్జీని రిసీవ్ చేసుకోగలను అని కూడా చూపెట్టిన దానికి ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ, మనీ. I'm taking comfortably. I'm receiving comfortably. మిమ్మల్ని మీరు చూసుకోండి, చాలా వండర్ఫుల్గా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా వండర్ఫుల్గా ఇస్తున్నారు. విజువలైజ్ వన్స్ అగైన్. అబ్జర్వ్ యువర్ బాడీ. ఎక్కడైనా ఏదైనా కంఫర్ట్గా అనిపించకపోతే ఏ పార్ట్లో అనిపిస్తుందో అబ్జర్వ్ చేసుకోండి. ఆ పార్ట్లో కంఫర్ట్ అనిపించకపోతే ఎలా అనిపిస్తుంది? పెయిన్ ఉందా? స్టక్ అయిన ఎమోషన్ ఉందా? అబ్జర్వ్ యువర్ బాడీ. దాని రేటింగ్ ఎంత? 1 to 10లో రేటింగ్ ఎంత? I may forgive for creating this emotion. నన్ను నేను ఫర్గివ్ చేసుకోగలుగుతున్నానా ఈ అన్కంఫర్ట్ ఫీలింగ్ని క్రియేట్ చేసిన దానికి? ఎస్, ఐఎమ్ ఫర్గివింగ్ రైట్ నౌ కంప్లీట్లీ. ఇది క్రియేట్ చేసిన దానికి సారీ ఫీల్ కాగలుగుతున్నానా? ఎస్, ఐఎమ్ సారీ ఫర్ క్రియేటింగ్ దిస్ ఎమోషన్. నాదే బాధ్యత. ఈ అన్కంఫర్ట్ని ఫీల్ అయినది నేనే కాబట్టి నాదే బాధ్యత. సో ఐఎమ్ రిలీజింగ్ దిస్ వన్. ఐఎమ్ రిలీజింగ్ ఇట్. I can easily forgiving myself for creating this uncomfort feeling, for asking money, receiving money. Let go. Comfortably, I am releasing this one. Take a deep breath. Breathe out. ఆ పార్ట్ నుంచి పెయిన్ రూపంలో బయటికి వెళ్తున్నట్టు చూడండి. బ్రీత్ ఇన్. Breathe out. Thank you for creating this uncomfortness, for asking and receiving money, for giving money. Thank you for wonderful lessons. Now I'm ready to let go this emotion. Take a deep breath. Slowly breathe out. I'm releasing this uncomfortness. I love you, my dear money. I love you, this uncomfort feeling. I love you. I created you. So I love you.
Now I'm 100% sure to release this uncomfort feeling with love energy. I can ask the money comfortably. I can receive the money comfortably. I love you, money. I love you. I love this uncomfort feeling. Ask once again, am I 100% sure to release this uncomfort feeling? Yes, I'm ready to release this uncomfort feeling about money. Release, release, release. Now check the rating. Observe your body. Check the intensity. Give it a rating. ఎంతో కొంత రేటింగ్ ఇవ్వండి. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ రేటింగ్ ఎంత. 10 నుంచి 5కి వచ్చిందా? 5కి వచ్చిన రేటింగ్ని అబ్జర్వ్ చేసి నేను చెప్పేది చెప్పండి. ఆ పెయిన్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా గట్టిగా స్ట్రాంగ్గా అనిపిస్తుందా, లేదంటే లైట్గా అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు 5 ఉన్న రేటింగ్ ఎలా అనిపిస్తుంది ఆ బాడీలో? దానికి ఒక షేప్ ఇవ్వాలి అంటే నేను ఏ షేప్ ఇస్తాను? ఆ పెయిన్కి నేను ఒక షేప్ ఇవ్వదలుచుకున్నాను. ఏ షేప్ ఇస్తాను? ఆ పెయిన్కి ఒక కలర్ ఇవ్వండి మీరే. హార్ట్ షేపా, రౌండ్ షేపా, స్క్వేరా అలా. అండ్ కలర్ మీ ఇష్టమైన కలర్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి వీటిని, ఏ షేప్ ఏ కలర్ అని. అండ్ ఎలా ఉంది? హార్డ్గా ఉందా, లైట్గా ఉందా? మూవ్ అవుతుందా పెయిన్, లేకపోతే ఒకటే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుందా? అబ్జర్వ్ ఇట్. దానికి ఒక సైజ్ ఇవ్వాలి అనుకుంటే ఎంత సైజ్ ఇస్తారు? ఒక బెలూన్ అంత ఇస్తారా, పెద్ద బెలూన్ అంత ఇస్తారా, ఎలా ఇస్తారు? ఇప్పుడు మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తూ దానికి చెప్పండి, మీరు ఏ షేప్లో అయితే చూసారు. రెక్టాంగిల్లో చూస్తే దాన్ని హార్ట్ షేప్కి మార్చండి, మీరే బ్రెయిన్లో మార్చండి. అలా ఒక షేప్కి కన్వర్ట్ చేయండి, మీ ఇష్టమైన షేప్కి. దాన్ని ఒక కలర్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ ఇంతకు ముందు ఇచ్చుంటే ఇప్పుడు రెడ్ ఆర్ బ్లాక్ ఆర్ వైట్ మీ ఇష్టం, అలా ఇవ్వండి. ఇంతకుముందు హార్డ్గా ఉంది అనిపిస్తే ఇప్పుడు లైట్ అయినట్టు చూడండి. లైట్గా ఉంటే హార్డ్ అయినట్టు చూడండి ఆ పెయిన్. ఇంతకుముందు మూవ్ అవుతుంటే ఇప్పుడు స్టిల్గా ఉన్నట్టు చూడండి, లేదు స్టిల్గా ఉంటే మూవ్ అవుతున్నట్టు చూడండి. ఆ సైజ్ పెద్దగా ఉందా, చిన్నగా చేయండి. ఇప్పుడు చిన్నగా ఉంటే పెద్దగా చేయండి. Now take a deep breath.
ఆ షేప్లో ఉన్నదాన్ని, ఆ కలర్లో ఉన్నదాన్ని, ఆ సైజులో సాఫ్ట్గా ఉంటే హార్డ్గా ఎలా ఉన్నా అంతా ఒక బెలూన్లోకి పంపిస్తున్నట్టు మీరు బ్రీత్ అవుట్ చేస్తూ విజువలైజ్ చేసుకోండి. టేక్ డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. బెలూన్లోకి మీరు పంపిస్తున్నారు ఆ ఎమోషన్ అంతా. అండ్ మీ విండో సైడ్ తిరగండి. మీకు విండో ఎక్కడుంటే అటు సైడ్ తిరగండి. ఇప్పుడు ఆ బెలూన్ని ఇంకా కాస్త గట్టిగా ఊదుతూ ఆ విండో నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు చూడండి. ఐఎమ్ రిలీజింగ్ దిస్ పెయిన్, ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఎమోషన్. అది చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఆ బెలూన్ మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతుంది. నౌ అబ్జర్వ్ ది బాడీ. రేట్ ఇట్. చెక్ ద పెయిన్. ఏ ఏరియాలో పెయిన్ వచ్చిందో ఆ ఏరియాలో మీరు చెక్ చేసుకోండి. రేటింగ్ ఎంత? నెమ్మదిగా అరచేతులు రబ్ చేసుకుని మీ కంటి పైన పెట్టుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి. రేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 8 నుంచి 5, 5 నుంచి 3కి, 3 నుంచి 0 వరకు వచ్చే వరకు మీరు ఇదే ప్రాసెస్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. మీ పెయిన్ అనేది మీ బాడీలో 0 వరకు వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.